భారతదేశానికి సంబంధించినటువంటి సున్నితమైన సమాచారాన్ని పాకిస్తాన్కు అమ్ముతూ పట్టుబడ్డటువంటి సిఆర్పిఎఫ్ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ మోతీరామ్ వ్యవహారం ఇన్వెస్టిగేట్ చేస్తే అతనేదో ట్రాప్ అవ్వడం కాదు, అనేక మందిని ట్రాప్లోకి లాగి దేశద్రోహంలోకి లాగుతున్నాడు. ఈ విషయం తాజాగా బయటపడింది. అతని ఫోన్ని విశ్లేషిస్తున్నాయి. ఇప్పుడు తెలుస్తున్నటువంటి లెక్క ఏంటంటే 15 మంది నెంబర్లని దర్యాప్తు బృందం గుర్తించింది. మన సైన్యం, పారామిలిటరీ, ప్రభుత్వ అధికారులతో టచ్లో ఉన్నాడు వీడు. మిగతా ఇక్కడ వాళ్ళతో మాట్లాడి ఈ ఇన్ఫర్మేషన్ అక్కడికి పాస్ చేస్తున్నాడు. దర్యాప్తు బృందాలు ప్రస్తుతం అతని ఫోన్ని విశ్లేషిస్తున్నాయి. ఇంటర్నెట్ కాల్స్ కూడా చేస్తున్నాడు అన్నటువంటి తేలింది. పాకిస్తాన్లో సలీం అనే ఆపరేటివ్తో టచ్లో ఉన్నాడట. అతను మాట్లాడేందుకు వాడే ఫోన్లోని సిమ్ కార్డుని కోల్కతా నుంచి వ్యక్తి తీసుకెళ్లాడని తేలింది. దాని యాక్టివేషన్ ఓటీపీని కూడా అతను లాహోర్లోని పాక్ ఆపరేటివ్తో పంచుకున్నాడు. సదరు కోల్కతా వ్యక్తి పాక్ జాతీయురాలిని పెళ్లి చేసుకున్నాడు. తర్వాత అక్కడికి వెళ్ళి స్థిరపడ్డాడు. ఏటా 2 సార్లు కోల్కతా వెళ్ళొస్తుంటాడని గుర్తించారు.